నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2002 ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచన. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. మున్సిపల్ లిమిట్స్ లో నిబంధనకు లోబడే భవన నిర్మాణాలు చేపట్టాలి. అతిక్రమిస్తే చట్టం బలంగా పనిచేస్తుంది. కమిషనర్ పి శ్రీకాంత్. తెనాలి మండలం సంగంచాకరూరి గ్రామంలో పేకాట రాయిలను అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 1,62,450 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు తొలగింపులనే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి పలు సూచన చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల జాబితా సవరణపై పలు సూచన చేశారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసే 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్ల జాబితాలో సవరణ ఏ విధంగా చేయాలి, మార్పులు చేర్పులనే కార్యాచరణ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఆవశ్యకతను మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాకు వివరించారు. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్లు, ఓటర్ల జాబితా సవరణ ప్రధానమైన అంశాలని వాటికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలు సూచన చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో బిఎల్ఓలు, సూపర్వైజర్లు, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాన్ఫరెన్స్ పెట్టారు. కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. కాన్ఫరెన్స్ సారాంశం అందరూ మన విఆర్ఓలు, ఏఈఆర్ఓస్, సూపర్వైజర్స్, బిఎల్ఓస్ అందరూ ఎలా ఈ ఎలక్షన్ రిలేటెడ్గా మనకు 2 ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. ఒకటి పోలింగ్ స్టేషను, అట్లాగే ఓటర్ లిస్టు. ఆ ఓటర్ లిస్టు ప్యూరిఫికేషన్ చేయడం, అందులో ఉన్న యాడింగ్స్, డిలీషన్స్, కరెక్షన్స్ ఏమైనా ఉంటే దానికి ఒక సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని యాక్యురేట్గా ఓటర్ లిస్ట్ తయారు చేయడం మీద ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. పురపాలక సంఘ భవన నిర్మాణ చట్ట ప్రకారం పట్టణ పరిధిలో గృహ నిర్మాణాలు నిబంధనలకు లోబడి జరగాలని, అందుకు భిన్నంగా గృహ నిర్మాణాలు చేపడితే గతంలో మాదిరిగా కాకుండా చర్యలు కఠినంగా ఉంటాయని మున్సిపల్ కమిషనర్ పి శ్రీకాంత్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ పి శ్రీకాంత్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ భవన నిర్మాణాన్ని కట్టడి చేయడం లక్ష్యంగా స్పష్టమైన నిర్ణయాన్ని అమలు చేయనుందని తెలిపారు. ఇందుకోసం బీపీఎస్ చట్టాన్ని తీసుకురానుందని తెలిపారు. 2025 ఆగస్టు 31 లోపున భవన నిర్మాణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన గృహాలను సక్రమ పద్ధతులకు మార్చుకునేందుకు బీపీఎస్ ద్వారా అవకాశం ఉందని తెలిపారు. 31 ఆగస్టు తర్వాత ఎటువంటి అక్రమ కట్టడాలు ఉన్నా వాటిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ కట్టడాలు బీపీఎస్ పరిధిలోకి రావన్నారు. పట్టణంలో ఈ గృహ నిర్మాణదారులు భవన నిర్మాణ నిబంధనకు లోబడి నిర్మాణాలు చేపట్టాలని, అందుకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. పురపాలక సంఘ అధికారులు గతంలో మాదిరిగా లోపాయకారిగా వ్యవహరించి చర్యలు తీసుకుని పక్షంలో టౌన్ ప్లానింగ్ విభాగం A1 గా, మున్సిపల్ కమిషనర్ A2 గా పురపాలక సంఘ చట్టం చర్యలు తీసుకునేందుకు సిద్ధం కానుందని తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ వాణి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పరిధిలో గృహ నిర్మాణాల కార్యాచరణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అనుమతి లేని లేఅవుట్లను క్రమబద్దీకరించే దిశగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా జూన్ 30, 2025 లోపు అక్రమ లేఅవుట్లు సక్రమానికి అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఏర్పాటు చేసే అక్రమ లేఅవుట్లకు వర్తించదన్నారు. పట్టణంలో అవసరం నిమిత్తం వేసే ఫ్లెక్సీలు ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఫ్లెక్సీలు వేసిన వారి స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది తొలగించే సమయంలో సహకరించాలని కోరారు. మీడియా సమావేశంలో ఎంహెచ్ఓ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ విభాగ సిబ్బంది ఉన్నారు. పట్టణంలో అక్రమ కట్టడాలు ఎక్కువైపోయాయని చెప్పేసి చెబుతున్నారు. గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అక్రమ కట్టడాలు అనేవి మనకి అంటే బిల్డింగ్ బైలాస్ ప్రకారం మనం కడితే ఇబ్బంది లేదు, కానీ వీటి మీద మనకు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడాలు 31/8/2025 తర్వాత ఏమి ఉన్నా కానీ వాటన్నిటి మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పారు. మన క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఏమీ అనుమతించేది లేదని తేల్చి చెప్పారని కూడా ఆయన చెప్పారు. మన ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏమంటే, మున్సిపల్ ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము పర్వాలేదు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పినా కానీ మీరు అక్రమ కట్టడాలకి మాత్రం ప్రయత్నించకండి. చేస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ బీపీఎస్ మీకు 31/8/25 లోపు వరకు చేసిన వారికి వర్తిస్తుంది. మిగిలినవన్నీ మాత్రం వాటికి ఉపేక్షించేది లేదు. కాబట్టి ప్రజలందరూ ఇది గుర్తించేది, మీరు నష్టపోవద్దని మాత్రం చెప్తున్నాం. అది అక్రమ కట్టడం అంటే బిల్డింగ్ బైలాస్ ప్రకారం వాళ్ళ ఇంటి ముందు రోడ్డును బట్టి కానీ
వాళ్ళ ఎక్స్టెన్షన్ బట్టి కానీ బిల్డింగ్కి ఇంతవరకు కానీ పరిమితి ఉంటుంది. అంటే ఇన్ని ఫ్లోర్స్ వేసుకోవాలి మీరు, లేకపోతే మీ విడ్త్ కానీ డెప్త్ కానీ ఇంతే ఉండాలని చెప్పేసి మీకు బిల్డింగ్ బైలాస్ ఉన్నాయి. జనరల్గా మన ప్రజలకి ఇవి తెలియదు. ఇవి దాటి చేసిన ఏదైనా కానీ మనకి అక్రమ కట్టడం కింద వస్తుంది. యాక్షన్ తీసుకుంటాము. ప్రజలు మాత్రం ఇది అర్థం చేసుకొని మున్సిపాలిటీకి తోడ్పడతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. LRS స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశారు. ఏంటంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇందులో ఏంటంటే 30/6/2025కు ముందు వేసున్న లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించడానికి. ఎందుకంటే ఇటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్లో ఇక ముందు పర్మిషన్స్ ఇచ్చే అవకాశం లేదు. గవర్నమెంట్ ఈ పథకం ద్వారా అందరికీ ఇచ్చిన అవకాశం ఏంటంటే లాస్ట్ 1 month 36కు ముందు వేసుకున్న లేఅవుట్స్ అన్నిటికీ కూడా ఈ పథకం ద్వారా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే ఇండివిజువల్ ప్లాట్ ఓనర్స్ కూడా ఎక్కడన్నా బిల్టప్ ఏరియాలో కానీ ఎక్స్టెన్షన్ దగ్గర అయినా కానీ వాళ్ళకు ఒక ఎస్టాబ్లిష్ అయిన రోడ్డు ఉండి వాళ్ళు అంటే బిల్డింగ్ ప్లాన్కి వచ్చినప్పుడు ఫీజు అనేది ఎక్కువ కట్టాల్సి వస్తుంది. 14% ఛార్జెస్ అనేవి అవి కూడా మార్కెట్ వాల్యూ బేస్ చేసుకుని ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా మంచి అవకాశం. ఆ ఫీజెస్ అనేవి 7%. దానికి అదనంగా ఇతర ఛార్జీలు అనేవి కట్టుకుని రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం వస్తుందండి. ఫ్లెక్సీస్ అండ్ పోస్టర్స్ ఇవేంటంటే అవసరం ఉన్న వాళ్ళు పెడుతున్నారు కొన్ని చోట్ల. కాకపోతే అక్కడ జరిగేది ఏంటంటే రోజుల తరబడి వాటిని అట్లాగే ఉంచేస్తున్నారు. అవి ఏమవుతున్నాయంటే ట్రాఫిక్ కానివ్వండి, అటు వెళ్ళి అంటే గాలికి ఎగిరిపోవడం అట్లా జరిగి 2 వీలర్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, అలాంటి వాళ్ళకి కూడా కొంచెం అబ్జెక్షనబుల్గా ఉంటున్నాయి. ఇటువంటి వాటిని ఓకే వాళ్ళు స్వచ్ఛందంగా తీసేస్తే సిబ్బంది కొంచెం సహకరించినట్టు అవుతుంది. లేదు కనీసం మా సిబ్బంది తీసేటప్పుడైనా కొంచెం వాళ్ళకి అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయకుండా తీసేయడానికి అనుకూలంగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నామండి. కాబట్టి డెబ్రిస్ తీసే విషయంలో కూడా మా సిబ్బందికి సహకరించి తగిన రుసుము వాళ్ళకి చెల్లించి, అంటే చిన్నవి అయితే మా వాళ్ళు ఎలాగో తీసేస్తారండి, దాని పెద్ద ఇష్యూ కాదు. కొన్ని చోట్ల ఏంటంటే మాకు ఒక హాఫ్ ట్రక్ అయ్యేలాగో అట్లా ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి విషయంలో కూడా సిబ్బందికి సహకరించి మన పట్టణాన్ని కొంచెం క్లీన్గా ఉంచుకునే విధంగా సహకరించాలని కోరుకుంటున్నామండి. తెనాలి మండలం సంగం జాగలముడి శివారు పంట పొలాల్లో పేకాట ఆడుతున్న పేకాట రాయులను తెనాలి పోలీసులు డ్రోన్ సహాయంతో గుర్తించి వారి అదుపులో తీసుకున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి మండలం సంగం జాగలముడి గ్రామంలో గల సంగమేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో గల రైల్వే ట్రాక్ పక్కన చెట్ల పొదల మధ్య పేకాట జోరుగా సాగుతున్నట్లు లభించిన సమాచారం మేరకు రూరల్ పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో 12 మంది పేకాట రాయులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1,62,450 రూపాయల నగదును 2 మోటారు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ పోలీసులు తెలియజేశారు. పేకాటను నిర్వహించే దుర్గా అనే వ్యక్తితో పాటు మరో 4 పరారీలో ఉన్నట్లు మొత్తం 17 మంది పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగ సమస్యలను, ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వ నాయకులు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటుతూ ఉన్నా ఇంతవరకు ఆ వైపుగా ఆలోచన చేయకపోవటం బాధాకరమని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు తెనాలి పట్టణంలో శుక్రవారం జరిగిన రణబేరి కళాజాత కార్యక్రమంలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ రంగ సమస్యల సాధనకై ఈ నెల 15వ తేదీ నుండి యూటీఎఫ్ ఉపాధ్యాయ నాయకులు 5 దళాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుంటూరు నుండి బయలుదేరిన యూటీఎఫ్ రణబేరి జాత సాయంత్రానికి తెనాలి చేరుకుంది. ఈ సందర్భంగా బురిపాలెం రోడ్లోని శివాజీ చౌక్లో యూటీఎఫ్ నాయకులు రణబేరి జాత కార్యక్రమం ఆవశ్యకతను మీడియాకు వివరించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని 679 మండలాలను కలుపుకుంటూ జాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్ని విధాలుగా ఇబ్బందులు గురిచేస్తే యూటీఎఫ్ ప్రతిఘటించి ఉద్యమ బాటలో నడిచిందని అన్నారు. ఆ సందర్భంలో యువగళం పాదయాత్ర చేస్తున్న నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఉపాధ్యాయ సమస్యలను, విద్యారంగ సమస్యలు వివరించామని అన్నారు. అధికారంలో రాగానే సమస్యలు పరిష్కరిస్తామని నాడు హామీ ఇచ్చారని, అయితే ఇంతవరకు ఏ ఒక్కటి కూడా సక్రమంగా పూర్తి చేయలేదని అన్నారు. గత ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సాల్ట్ పథకం రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు రద్దు చేయలేదని, ఆ కారణంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయులను దోషులుగా చిత్రించే కుట్ర జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు సక్రమంగా పాఠాలు చెప్పుకునే అవకాశం ఉపాధ్యాయులు కల్పించాలని కోరారు. తమ డిమాండ్స్తో ఈ నెల 25వ తేదీన విజయవాడలో జరిగే రణబేరి బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వనున్నట్టు తెలిపారు. జాత సమావేశంలో పలువురు యూటీఎఫ్ నాయకులు తమ ప్రసంగాల ద్వారా విద్యారంగంలో చోటు చేసుకుంటున్న అనైతిక వాస్తవ పరిస్థితిని వివరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు పి మనోహర్, ఎం హనుమంతరావు, జిల్లా నాయకులు రాజశేఖరరావు, జీవి నాగమణి, ఎండి దేవి, పివి శ్రీనివాసరావు, కె సాంబశివరావు, కామాక్షి, ఆదినారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం
మమ్మల్ని స్వేచ్ఛగా బడిలో పాఠాలు చెప్పుకోనివ్వండి. పిల్లలకి 4 అక్షరాలు నేర్పి జాతి పౌరుల్ని, ఉత్తమ పౌరుల్ని తయారు చేయడానికి అవకాశం ఇవ్వండి. ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం పేరుతో మమ్మల్ని బోధనేతర కార్యక్రమాల చుట్టూ తిప్పుతూ పిల్లల్ని ప్రభుత్వ బడి నుండి దూరం చేయొద్దు. ఈ డిమాండ్ తోటి ఈరోజు మనం ఈ జాతాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే గత ప్రభుత్వం, గడిచిపోయినటువంటి ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద నిర్బంధాలు పెట్టింది. సిపిఎస్ రద్దు చేయాలంటే కేసులు పెట్టింది. ప్రవీణ్ ప్రకాష్ లాంటి ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్ని పాఠశాలకు పంపించి బెదిరించేటువంటి పని చేసింది. అలాగే 3, 4, 5 తరగతుల్ని మొత్తాన్ని కూడా హై స్కూల్స్లో విలీనం చేసింది. ప్రమోషన్లు ఇస్తామనే పేరుతోటి పాఠశాల వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేసింది. దీనికి వ్యతిరేకంగా యూటీఎఫ్ పెద్ద ఎత్తున పోట్లాడింది, ఘర్షణ పడింది, కేసులు పెట్టించుకుంది. దాని ఫలితంగా పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో ఉన్న ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి దృష్టికి కూడా ఈ అంశాలన్నీ తీసుకెళ్తే నేను 117ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. భవిష్యత్తులో 117 మీకు ఉండదు, మిగిలిన భారాలు మీకుండవు, యాప్లు సమస్యలు లేవు, 12 పిఆర్సి మీకు సకాలంలో ఇప్పిస్తాం, డిఏలు పెండింగ్లో పెట్టను, మీకు రావాల్సిన బకాయిలు ప్రతి పైసాతో సహా చెల్లించే బాధ్యత నాది అని చెప్పారు. మనందరం నమ్మాం. వాళ్ళు బాధ్యతలోకి వచ్చారు, ప్రభుత్వం వచ్చింది. 15 నెలలు పూర్తయినా ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందం ఏదైతే సాల్ట్ పథకం ఉందో దాన్ని రద్దు చేయలేదు ఈ ప్రభుత్వం కూడా. దాన్ని రద్దు చేయకపోవడం వల్ల వచ్చిన ఫలితం ఏమంటే ఈరోజు 34,340 ప్రాథమిక పాఠశాలలుంటే 12,972 ప్రాథమిక పాఠశాలలు ఒక ఉపాధ్యాయుడితో నడుస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలు గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వాన్ని పాఠశాలను వదిలేసి బయటకు వెళ్ళిపోయినటువంటిది. ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవడం కోసం ఈ రణబారి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేరుకి మాత్రం నాణ్యమైన విద్య అందించాలని చెప్తుంది, కానీ ఎప్పటి నుంచో నాణ్యమైన మద్యం మీద దృష్టి పెడుతుంది. మన గురించి అట్లా పట్టించుకునే పరిస్థితి ఉండదు. విద్యను ఏదో రకంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంది. మనం జూన్ 12వ తారీఖు 13వ తారీఖు స్కూల్ తెరిస్తే 12వ తారీఖునే అమ్మఒడి పథకం అందరికీ వేస్తుంది, కానీ ఎన్రోల్మెంట్ మాత్రం మనమే పెంచాలి. ఎల్కేజీ నుంచి ఆఖరికి నిన్న కాకుండా చూస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటైజేషన్ చేసేదానికి ఈరోజు ప్రభుత్వం, అంటే ఎల్కేజీ నుంచి వైద్య విద్య దాకా మొత్తం విద్యారంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ చేసే పరిస్థితి, ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఈరోజు ఉంది. దీన్ని ఖండిస్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఒకటే, వాళ్ళు 1వ తారీఖు కూడా జీతం ఇచ్చేవాడు కాదు, 1వ తారీఖున లేకపోతే 2వ తారీఖున జీతాలు పడుతున్నాయి. ఇది తప్ప ఇంకేదైనా ఆర్థికపరమైన లాభం ఏదైనా ఉందా? 4 డిఏలు బకాయి, పిఆర్సీ బకాయి, డిఏ ఏరియాస్ అండి, ఎప్పటి నుంచో డిఏ ఏరియాస్ పెండింగ్ ఉన్నాయి. అలాగే సరెండర్లు పెండింగ్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి. కనీసం ఒక ఉద్యోగస్తుడు సామాన్యమైన జీతంతో బతుకుతా, కనీసం ఈఎంఐలు కట్టుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా, పెళ్ళిళ్ళు చేసుకునే ఇది ఉండి మనం ఎంత దీనస్థితిలో బతుకుతున్నామంటే, ఇప్పుడు మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఆర్థిక పరంగా బాగుంటాయండి, కోట్లు సంపాదించున్నారు, వాళ్ళకేం బాధ తెలియదు. మన సామాన్య ఉద్యోగస్తుడు ఈరోజు కనీసం మన బకాయిలు, మనం దాచుకునే డబ్బులు మనకి ఇవ్వకుండా కూడా చాలా బాధ పెడుతున్నారండి. ఇది చాలా బాధగా ఉంది మాకు. కనీసం మా డిఏ ఏరియాస్, పిఆర్సీ వేస్తారని ఆశిస్తున్నాం. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన బీసీ కాలనీ వాసులు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాము తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నామంటూ ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ తమ బాధలను తెనాలి మండల ఎంపీడీఓ అత్తుట దీప్తి సమక్షంలో ఏకరువు పెట్టారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఇటీవల రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సమస్యలపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ బీసీ కాలనీలో సైడ్ కాలువలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు తీసుకున్న నిర్ణయం మేరకు మండల అభివృద్ధి అధికారులు ప్రొక్లయంతో కాలువల ఏర్పాట్లకు తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో అభివృద్ధి పనులకు వర్షాలు బ్రేక్ వేశాయి. తరచుగా కురుస్తున్న వర్షాల కారణంగా పల్లపు ప్రాంతమైన బీసీ కాలనీలో మురుగునీటి సమస్య జటిలమై ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ప్రచార మాధ్యమాల ద్వారా వెలుగు చూసింది. మండల అభివృద్ధి అధికారి అత్తోట దీప్తి శుక్రవారం తమ సిబ్బందితో బీసీ కాలనీకి వెళ్లగా వర్షాలతో ఇబ్బంది పడుతున్న తమను పలుకరించిన వారు లేరంటూ కాలనీ వాసులు తమ ఇబ్బందులను ఎంపీడీఓ సమక్షంలో ఏకరువు పెట్టారు. తమకు ఇంకుడు గుంటలు వద్దు, కాలువలు వద్దంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఎంపీడీఓ అత్తోట దీప్తి వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయగా కాలనీ వాసులు ప్రభుత్వ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రివర్యుల నిర్ణయం మేరకు వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని ఎంపీడీఓ అత్తోట దీప్తి స్పష్టం చేశారు. మంత్రి గారు ఆయన కలిసాము. ఇవాళ 10ంటికి రండి మేము మాట్లాడుకున్నాం కూర్చున్నామని అన్నారు. రాత్రి వెళ్ళి కలిసాము నిన్న. రేపు 10ంటికి రమ్మన్నారు. 10ంటికి కూడా మేము ఆడవాళ్ళ మనం మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం. సంతకాలు కూడా పెట్టించి ఒక 500 కలిసామండి. కలిసాము. సరే సార్ వద్దు వాళ్ళకి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ వద్దు అనే సార్ జోడు చెప్తారు. సార్ చెప్తే మాదేం లేదు. ఇనుకుంటా అనేది వద్దండి. నీళ్ళు కావాలండి. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫస్ట్ నుంచి కూడా ఈ పార్టీకి మొత్తం అయిపోయి ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మీకు రిజల్ట్ కనపడేది. మనకేంటంటే మొదలు పెట్టిన 2వ రోజు నుంచి విపరీతంగా వర్షం. అది అయిపోయేసరికి 4 రోజులు పట్టింది. మళ్ళీ మొదలు పెట్టగానే మళ్ళా వర్షం. ఈ ప్రాసెస్ లో మీకు బాగా ఇబ్బంది కలిగింది. ప్రముఖ రచయిత పాత్రికేయులు స్వర్గీయ తాపి ధర్మారావు జయంతిని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా సత్యం శివం సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ పాత్రికేయులు ఎం గోపీచంద్ను ఘనంగా సత్కరించి తాపి ధర్మారావు పురస్కారం అందజేశారు. సత్యం శివం సుందరం సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో తెనాలి నాజర్పేటలోని రామాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సేవా సంస్థ వ్యవస్థాపకులు తన్నీర్ శివశంకర్ అధ్యక్షత వహించారు. తాపి ధర్మారావు జయంతిని ప్రభుత్వం తెలుగు మాధ్యమాల దినోత్సవంగా ప్రకటించడం సంతోషకరమని చెబుతూ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తూ సీనియర్ పాత్రికేయులను సత్కరించి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని అన్నారు. తాపి ధర్మారావు రచనలు ఆలోచనలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు ఎం గోపీచంద్కు తాపి ధర్మారావు స్మారక పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పేటేటి రవికుమార్, ప్రసాదం శ్రీనివాసరావు, తన్నీర్ కళ్యాణ్ కుమార్, శెట్టిపరి సుబ్రహ్మణ్యం, పెద్దిశెట్టి హనుమంతరావు, రెడ్డి ఉమామేశ్వరరావు, విష్ణుమొలక భీమేశ్వర ప్రసాద్, నాగమోతు మణికంఠ, కొప్పరాజు విజయసారథి తదితరులు పాల్గొన్నారు. మంచి జరుగుతుందంటే ముందు నెలెత్తి గోపించారు. వయసులో చిన్నవాడైనప్పుడు కూడా చాలా మంది సీనియర్ జర్నలిస్టుతో పోటీ పడుతూ వాళ్ళ పాటుగా పరిగెత్తుతూ సమాజానికి నేనేం చేయగలను అని చెప్పేసి ఆలోచించగలిగిన వ్యక్తి, పెద్ద మనసున్నటువంటి గొప్ప వ్యక్తి. నాకు తెలిసినంత వరకు కూడా అతను జర్నలిజంలో ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో నిరపతిలో మొదలుపెట్టే తర్వాత నాకు తెలుసు నా ఫోన్లో ఇప్పుడు కూడా టీటీవీ గోపినే ఉంటుంది. తర్వాత టీటీవీకి చాలా కాలం పాటు సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఎస్న్యూస్కి న్యూస్ ఇన్ఛార్జిగా చాలా కాలం పాటు సేవ అందించడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి ఉన్నటువంటి బంధనాలన్నింటినీ కూడా తెచ్చేసుకొని ఈరోజు ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కూడా అనుకుంటుంది. జర్నలిస్టే అనాలి, ఫ్రీలాన్స్ కూడా కాదు. చక్కటి వేదిక, సామాజిక మాధ్యమాలకు ఉన్నటువంటి వేదిక ఏబీ న్యూస్ అత్యంత ప్రజాదరణ పొందుతున్న సంస్థ. పేద మెరిట్ విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు అడ్డంకిగా ఉన్న పీపీపీ విధానాన్ని శీతాకాల అసెంబ్లీ సమావేశంలో రద్దు చేయాలని, అలా చేయకుంటే ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని ఆ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం స్థానిక శివాజీ చౌక్ లో మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బురిపాలెం రోడ్లోని కాళీమాత గుడి సెంటర్లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మీడియా ముఖంగా తమ డిమాండ్స్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాడు యువగలం పాదయాత్రలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 107, 108 బీసీ కేటగిరీ జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీ అమలు చేయకుండా మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే కొత్త జీవోను తీసుకొచ్చి మెడికల్ కళాశాలలో పేద మెరిట్ విద్యార్థులు చదువుకునే అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశంలో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ముందు విద్యార్థులకు అమలు చేస్తామన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దినేని కిరణ్ బాబు, బలిమెంత కృష్ణ, తురుగా బాలస్వామి, రవి, యశ్వంత్, ఇర్మియా, దుర్గా, తేజ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ 6,400 కోట్లు ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలి. అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే తన యోగాలం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏదైతే జీవో నెంబర్ 77 వెంటనే వచ్చిన 3 నెలల్లోనే రద్దు చేస్తామని చెప్పారో ఇంతవరకు దాన్ని విషయం ఎత్తిన దాఖలాలే లేవు. తక్షణమే దీన్ని మేము విద్యార్థులుగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఈ జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా వారం క్రితం ఏదైతే కేబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 10 మెడికల్ విద్యా కళాశాలని మేము పీపీపీ విధానంలో తీసుకొస్తామని చెప్తున్నారు. అవి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మీరు ఈ పీపీపీ విధానాన్ని తీసుకొస్తే పేద మెడికల్ విద్యార్థులకి మెడికల్ విద్యని దూరం చేసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో ఈ మెడికల్ మాఫియా జరుగుతూ ఉంది. ఎవరైతే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు ఉన్నారో వారికి విద్య అనేది దూరం అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో పాత గవర్నమెంట్ 17 కళాశాలలు నిర్మించి 10 కళాశాలకి అదేవిధంగా 5 కళాశాలకి అడ్మిషన్లు కూడా ప్రారంభించింది. కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలో జరుగుతున్న దోపిడీని వెలుగెత్తిన ఏకైక ఆర్గనైజేషన్ ఏదంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య AIS. ఈరోజు 107, 108 జీవోలను తీసుకొచ్చి BC కేటగిరీలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు అందకుండా 12 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలకి వాళ్ళకి నచ్చిన విధంగా ఈరోజు సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు 107, 108 జీవోలని రద్దు చేసిన పక్కన పెట్టి అయితే ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. PPP ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చి లీజుకి ఇస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో డబ్బులు లేదని చెప్తా ఉన్నారు. మీకు అధికారులు రాకముందు ఇవన్నీ మీకు తెలియదా అని చెప్పి మేము ఈ విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెనాలి జగడుగుంట పాలెంలోని టిట్కో కాలనీలో ఈ నెల 20వ తేదీన శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడివేని రాధిక రమేష్తో పాటు పలువురు అధికారులు పాల్గొంటారని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2002 ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచన. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. మున్సిపల్ లిమిట్స్ లో నిబంధనకు లోబడే భవన నిర్మాణాలు చేపట్టాలి. అతిక్రమిస్తే చట్టం బలంగా పనిచేస్తుంది. కమిషనర్ పి శ్రీకాంత్. తెనాలి మండలం సంగం జాగరూడి గ్రామంలో పేకాట రాయులను అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 1,62,450 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.